హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఈ విల్ల ఎపిసోడ్ 35. అరవకే, అరిచి హెల్త్ పాడు చేసుకోకు అన్నాడు సూర్య. నా హెల్త్ గురించి కూడా నీకు అనవసరం అంది ప్రణవి కోపంగా. ఇవన్నీ కాదు కానీ మనం మన ఇంటికి వెళ్దాం పదా. ఇక్కడ నీ వస్తువులు ఏమైనా ఉంటే తీసుకో, వెళ్ళిపోదాం. నేను రాను. నువ్వెవరు అని నీ వెంట రావాలి నేను? ప్రాణ, కోపం తెప్పించకు నాకు. మీకు కోపం వస్తే నేనేం చేయాలి? నీ కడుపులో పెరుగుతుంది నా బిడ్డ. అయితే నా బిడ్డ, నా భార్య నా దగ్గరే ఉండాలి. నేను మీ భార్యని కాను. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు. నువ్వు నా భార్యవి కాకపోతే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరి బిడ్డే? నా బిడ్డ మాత్రమే. నా బిడ్డ కూడా. అసలు నా కడుపులో పెరుగుతుంది నీ బిడ్డని రుజువేంటి? అంతే. ప్రణవి రూమ్లో ఉన్న గ్లాస్ టేబుల్ 100 ముక్కలయ్యింది సూర్య తన పిడికిలి బిగించి కొట్టిన దెబ్బకి. అలాగే గ్లాస్ పీసెస్ సూర్య అరచేయిని కూడా షార్ప్గా కోసేసి అతడి చేయి మొత్తం రక్తసిద్ధమయ్యి అతడి చేతి నుండి రక్తం ధారలుగా కారుతూ ఉంది. టేబుల్ పైన సౌండ్కే ప్రణవి చెవులు మూసుకొని ఉంటే అతడి రక్తం చూసి భయపడిపోయి ఏడుస్తూ ఉంది. వాళ్ళ రూమ్లో అయిన సౌండ్కి నిత్య పరుగున వస్తుంది ప్రణవి రూమ్లోకి. ప్రణవి, ఏం జరిగిందే అంటూ వచ్చింది నిత్య. అప్పటికే ప్రణవి ఏడుస్తూ ఉంటే సూర్య కోపంగా ఆమెనే చూస్తూ ఉన్నాడు. నువ్విలా చేసి నాకు నరకం చూపించే బదులు ఒకేసారి చంపేవే, నాకే బాధలు ఉండవు అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు సూర్య అతడి కారు తీసుకొని. సూర్య వెళ్ళిపోయాక ప్రణవి అలాగే కింద కూర్చొని ఏడుస్తూ ఉంటే నిత్య వెళ్ళి ఆమెను కంగారుగా పైకి లేపి, ఏం జరిగింది ప్రణవి అని అడిగింది. నన్ను సూర్య వెంట తీసుకెళ్తు నన్ను సూర్య అతడి వెంట తీసుకువెళ్తాను అంటున్నాడే, నేను రానని చెప్పాను. ఆ విషయంలోన గొడవ అయ్యింది. ఇప్పుడు తను ఏమన్నా ప్రణవి ఇంకా ఎక్కువగా బాధపడుతుందని, సరే ఊరుకో అయిపోయింది కదా అని ప్రణవిని ఊరుకోబెడుతుంది. కానీ ఆ రూమ్ మొత్తం సూర్య రక్తం చూసి ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంది ప్రణవి. నిత్య ఆ రూమ్లో పగిలిన టేబుల్, ఆ గ్లాస్ పీసెస్ ఇంకా సూర్య బ్లడ్ కూడా అంతా క్లీన్ చేసి ప్రణవిని కాసేపు బయటకు తీసుకువెళ్తుంది ఆమె మూడ్ మార్చాలి అని. కానీ దెబ్బ తగిలిన సూర్య చేయే గుర్తుకు వస్తూ ఉంది ప్రణవికి. రక్తంతో తడిచిన చేయితో వస్తున్న సూర్యని చూసిన విజయ్, రే ఏంట్రా, ఏమైందా చేయికి అని సూర్యకి ఎదురు వెళ్ళాడు విజయ్. వదిలే విజయ్ అన్నాడు సూర్య చిరాకుగా. ఏంట్రా వదిలేది? మొన్నే కదరా దెబ్బ మాని కరెక్ట్గా నెల రోజులు కూడా అవ్వలేదు, మళ్ళీ ఇంకో గాయం చేసుకున్నావు. ఏ బ్లడ్ బాగా ఉందనుకుంటున్నావా అని సూర్యని లాక్కెళ్ళి చేయి క్లీన్ చేసి అతడి చేయికి కట్టుకట్టాడు. విజయ్ అంత క్లీన్ చేస్తున్నా కూడా సూర్య కళ్ళల్లో కాస్త నొప్పి కూడా అనిపించలేదు. అతడు ఏ విషయానికో బాగా బాధపడుతున్నాడని అర్థమయ్యింది విజయ్కి. సూర్య, ఏమైందిరా అని అడిగాడు విజయ్ మెల్లిగా. ఏమవుతుంది? ఏమవ్వలేదు. నా జీవితంలో ఉన్నవేగా. పెళ్లి చేసుకుంటే పెళ్ళాం 2 రోజుల్లో వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా బేబీ దాని కడుపులో పెరుగుతుంది. నా బేబీ నా దగ్గరే ఉండాలి కదా. అన్నీ వదిలేసి మనం కలిసి ఉందాం, ఇంటికి వెళ్దాం పదవే అంటే, అసలు నా కడుపులో పెరుగుతుంది నీ బిడ్డే అని గ్యారెంటీ ఏంటని అడుగుతుంది. ఏం చెప్పమంటావురా ఇప్పుడు నన్ను అని అడిగాడు సూర్య బాధగా. అతడి బాధని చూసిన విజయ్కి కూడా చాలా బాధగా అనిపించింది. ఇప్పుడా అప్పుడా, గత 3 ఏళ్లుగా సూర్య రోజు బాధ సూర్య రోజు పడుతున్న బాధే. కనీసం ఇప్పటికైనా వాళ్ళ మధ్యన జరిగినవన్నీ మర్చిపోతారు అనుకున్నాడు, వాళ్ళ ప్రేమకి గుర్తుగా ప్రణవి కడుపులో పెరుగుతున్న బిడ్డ వలన. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు అనిపిస్తుంది ప్రణవి వలన. అసలు ప్రణవి ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు సూర్య వద్దు అంటుంది, మరి సూర్య బిడ్డ ఎందుకు తనకి? అసలు ఏం దాస్తున్నావు ప్రణవి మా నుండి అనుకున్నాడు విజయ్. సూర్య, ప్లీజ్ విజయ్, కాసేపు ఒంటరిగా వదిలేయరా నన్ను అన్నాడు
సూర్య. విజయ్‌కి కూడా సూర్యని డిస్టర్బ్ చేయాలి అనిపించక పక్కకి వెళ్ళాడు. కానీ సూర్యని గమనిస్తూనే ఉన్నాడు విజయ్. అప్పుడే నిత్యకి కాల్ చేసి అక్కడ ఏం జరిగిందో మొత్తం కనుక్కున్నాడు. మీరిలా దగ్గరగా ఉంటే అయినా ఒకటవుతారు అనుకుంటే, ఇంకా మీ మధ్యలో దూరం పెరుగుతుందేంట్రా అనుకున్నాడు విజయ్. రాత్రంతా కూడా సూర్య నిద్రపోకుండా హాల్లోనే అలా సోఫాలో వాలి ఉన్నాడు. మరుసటి రోజు సూర్య ఆఫీస్‌కి కూడా వెళ్ళలేదు. ఇక్కడ ప్రణవి కూడా డల్‌గానే మరుసటి రోజు ఆఫీస్‌కి వచ్చింది. కానీ సూర్య లేకపోవడంతో తన పనేదో తనే చేసుకుంటూ ఉంది. అలా 15 రోజులు గడిచాయి. ప్రణవికి 4 నెల పడింది. కానీ సూర్య మాత్రం ఆఫీస్‌కి రావడం లేదు. ఆ రోజు ప్రణవి ఆఫీస్‌లో సూర్య క్యాబిన్‌లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఓ స్లీవ్‌లెస్ ఫ్రాక్ వేసుకున్న అందమైన అమ్మాయి ఆ క్యాబిన్‌లోకి ఎంట్రీ ఇచ్చి "సూర్య లేడా ఇక్కడ?" అని అడిగింది ప్రణవిని. ఆ అమ్మాయిని చూసి కళ్ళు మిటకరించి "మీరెవరు?" అని అడిగింది ప్రణవి. "అసలు నువ్వెవరివి ఇక్కడ?" "నేను సూర్య సార్ పిఏని." "పిఏవి పిఏలా ఉండు. అంతేగాని నన్ను క్వెషన్ చేయాలని చూడకు. అర్థమైందా?" అని సీరియస్‌గా చెప్పి సూర్యకి కాల్ చేసింది ఆమె ప్రణవి ముందే. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.